నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. నేనైతే ఇలా ఓపెన్గా అవుట్డోర్కి వచ్చేసి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు యోగా సాధన ఎక్కడ చేస్తున్నారు, ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, వెంటిలేషన్ ఎలా ఉందో చూసుకోండి. ఇవాళ మన సాధనలో ముందుగా లెగ్స్ని క్రాస్ చేస్తూ పామ్స్ని ఓపెన్ చేస్తూ ఓం చాంటింగ్ అయితే చేద్దామండి. వెన్నెముక్కని ఎరట్గా పెడుతూ ఐస్ని క్లోజ్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా రెండు చేతులని జోడిస్తూ కళ్ళపైన పెడుతూ మెల్లగా ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇందండి, ఇవాళ మనము ఓంకార శబ్దాన్ని జపించాము. ఓంకారం ఆ, ఊ, మకార ఈ 3 శబ్దాల నుంచి తీసుకోబడింది కాబట్టి మనము ఈ శబ్దాన్ని ఇలా చాంట్ చేస్తున్నామండి. అలాగే గుర్తుపెట్టుకొని టీత్స్ని కొంచెం దూరంగా పెడుతూనే చాంట్ చేయండి. మనం దగ్గరగా పెట్టి చేయటం వల్ల వైబ్రేషన్స్కి పళ్ళు ఊడిపోతాయండి, కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండండి. ఇవాళ మన ఆసన సాధన అయితే మొదలు పెట్టేద్దామండి. ముందుగా నేను 2 చేతులని ఇలా భుజాల పైన ప్లేస్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కుడి మోచేతిని పైకి, ఎడమ మోచేతిని కిందికి, ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేస్తూ ఈసారి ఎడమ మోచేతు పైకి, కుడి మోచేతు కిందికి. శ్వాసని తీసుకుంటూ హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేయండి, చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా 2 హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతి సపోర్ట్ తీసుకుంటూ నెక్ని స్ట్రైట్గా పెట్టండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని ఎడమ భుజానికి ఆనించటానికి ట్రై చేయండి. మెల్లగా చేయండి, ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. నెక్కి మనకి సైడ్స్లో మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఈసారి రెండు చేతులని ఇలా ఓపెన్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఫింగర్ టిప్స్ పాయింటింగ్ అప్,
శ్వాసని వదిలేటప్పుడు ఫింగర్ టిప్స్ని డౌన్ చేయండి. ఈ ప్రాక్టీస్ మనకి వ్రిస్ట్ స్ట్రెంథనింగ్ చేస్తుందండి. మనకి ఎక్కువగా ఆడవాళ్ళకి వ్రిస్ట్ అన్నది వీక్ అవుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత, కాబట్టి ఈ మూమెంట్ కంటిన్యూ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపు నుండి కిందికి వెళ్తూ ఎడమ వైపున వెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ డౌన్. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా పైకి వచ్చేసి హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేయండి. లెగ్స్ని మనం స్ట్రెచ్ చేసిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ యాంకిల్స్ని ఇలా స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. అలాగే వెన్నుముకని వెనక్కి కాకుండా స్ట్రైట్గా కూర్చోవటానికి ట్రై చేయండి. దానివల్ల వెన్నుముక్క కూడా స్ట్రెంగ్తన్ అవుతుందండి. మనం స్ట్రైట్గా కూర్చోవటం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు హస్త ఉత్థానాసన. చూసిద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతూ రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత చూడండి, మీ పై భాగాన్ని కుడి వైపున టర్న్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ వెనకాల వైపున ఆర్చ్ ఇవ్వండి. మెల్లగా శ్వాసని వదులుతూ సెంటర్కి వచ్చేసి ఈసారి మీ పై భాగాన్ని ఎడమ వైపున టర్న్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఆర్చ్ బ్యాక్. చూసారు కదండి, ఇది హస్త ఉత్థానాసనాలో చిన్న వేరియేషన్ అయితే చూపించాను. ఇక్కడ మనము హస్త ఉత్థానాసన చేయటం వల్ల మనకి బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి. అలాగే మనం సైడ్ నుంచి టర్న్ అవుతున్నాం కాబట్టి ముందుగా ఒక వైపున స్ట్రెంగ్తెన్ అవుతుందండి సైడ్స్లో. మళ్ళీ వేరే వైపు నుంచి చేయటం వల్ల మళ్ళీ మనము ఆపోజిట్ సైడ్లో ఉన్నది బాగా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు ఆ మజిల్స్ని. కాబట్టి కలిసి ఈ ప్రాక్టీస్ని చేద్దాం. అలాగే హస్త ఉత్థానాసన చేసేటప్పుడు చెస్ట్ అనేది బాగా ఓపెన్ చేస్తున్నామండి, కాబట్టి ఇక్కడ రిలేటెడ్ ఇష్యూస్ని మనం తగ్గించడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఐస్ని మాత్రం మనము క్లోజ్ చేయొద్దండి, ఓపెన్ చేసే ఉంచండి. మనము కలిసి ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి, నేను ముందు చెప్పాను, మనం యోగా ఆ సాధనాలు చేసే ముందు కొంచెం
ఎయిర్ వెంటిలేషన్గా ఉంచుకోండి అని. మనం చేసే ప్లేస్ చాలా మ్యాటర్ చేస్తుందండి. అలాగే మనం తీసుకునే ఆహారం, మన స్టమక్ ఎంటీ ఉన్నప్పుడు సాధన చేయటం వల్ల ఇంకా తొందరగా మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ప్రాణశక్తిని పెంచుకోవటానికి. అలాగే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఏమీ తినకుండా వాకింగ్ చేసినా, ఏమీ తినకుండా రన్నింగ్ చేసినా, ఏమీ తినకుండా జిమ్లో వర్కౌట్ చేసినా మనకి మజిల్ పోతుంది. అందుకే చూడండి, వాళ్ళు ఆహారం తీసుకొని ఏదో ఒకటి చేస్తారు. జిమ్కి వెళ్ళే ముందు ప్రోటీన్ షేక్ లేకపోతే ఏదైనా తినే చేస్తారండి. కానీ యోగా సాధనలో అలా కాదండి. స్టమక్ ఎంత ఎంటీగా ఉంటే అంత మనకి బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏమి తినక ముందు యోగా సాధన చేయటానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ హస్త ఉత్థానాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. మీరు గమనించినట్టయితే నా 2 మోకాలని స్ట్రైట్గా పెట్టే చేశానండి. మీరు కూడా అంతే ప్రాక్టీస్ చేయండి. అలా అని మరీ స్టిఫ్గా పెట్టొద్దండి. కొంచెం లూజ్గా అయినా బాడీని మనము ఎక్కువగా స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ తాడాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన కూడా సైడ్ స్ట్రెచ్చింగ్ అండి. ఈ ఆసనాన్ని మనం ముందుగా 2 కాళ్ళని జోడిస్తూ చూడండి. ఆ తర్వాత లెగ్స్ని హిప్ విత్ పార్ట్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయండి, పామ్స్ని అప్ చేయండి. అలాగే స్పైన్ని ఎంత అయితే అంత లెంతెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి ఈసారి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే ఉంటారండి, సైడ్స్కి మనకు మంచి స్ట్రెచ్ ఉండి ఆబ్లిక్ మజిల్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనం ఈ ఆసన హ్యాండ్స్ని లిఫ్ట్ చేసి, ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళు జస్ట్ నిల్చున్న దగ్గరే మళ్ళీ ఇలా బెండ్ అయినా సరే అండి. కానీ భుజం చూడండి పైకి పాయింట్ చేసేలాగా పెట్టాలి. భుజం ఇలా కిందికి ఉందనుకోండి ఏ స్ట్రెచ్ ఉండదు. భుజాన్ని పైకి అలాగే ఎంతైతే అంత కిందికి బెండ్ అవుతేనే మనకి సైడ్ స్ట్రెచ్చింగ్ అన్నది బాగా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆసనాన్ని చేయండి. మనము కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మోకాళ్ళపైకి వచ్చేయాలి. కాబట్టి నేను ఈ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ఇప్పుడు కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు బెండ్. మీరు గమనించినట్టయితే నా మోకాళ్ళని బెండ్ చేయకుండానే చేస్తున్నానండి. జస్ట్ మనం ఇలా ప్లేస్ చేస్తూనే చేస్తున్నాము, బెండ్ కాకుండా చూసుకోండి. ఈ ఆసన వల్ల కూడా మనకి సైడ్స్లో మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి వేరే వైపున వెళ్తున్నానండి. అలాగే ఎడమ కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ కూడా చాలామంది చేసే కామన్ మిస్టేక్ అండి, భుజాలని ఎలా కింద ప్లేస్ చేస్తారు. మనము చెస్ట్ని ఓపెన్ చేస్తూ షోల్డర్ని పైకి పాయింట్ చేస్తేనే సైడ్ స్ట్రెచ్చింగ్ అన్నది జరుగుతుంది. కొంచెం కాన్షియస్గా చేయండి. మెల్లగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి పరిఘాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా సైడ్ స్ట్రెచ్చింగ్ ఎలా చేయాలి, సైడ్స్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలో తెలుసుకున్నాము. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలని పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయండి. నేనైతే నా ఎండాకాలం అంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కజిన్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేసేదానండి. మీ అందరికి కూడా ఈ అనుభూతి పొందుంటారండి. కానీ మన పిల్లలకి మాత్రం మనం అది చేయట్లేదండి. మనం ఏదో బిజీ ఉండి ఆఫీస్ వర్క్ అని ఈ వర్క్ అని మన పిల్లలకి మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి మన ఊరు నుంచి వాళ్ళు కలిసి పెరగాలండి. పిల్లలంటే పిల్లలతోనే పెరుగుతారండి. మనము ఆ ట్రామాలను ఫేస్ చేసి పిల్లలని కూడా కష్టపెట్టొద్దండి. కాబట్టి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నా ఏసీ లేదు, ఆ ఊర్లో ఏముంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ ఏది నేర్చుకుంటారు, ఇలా కాకుండా వాళ్ళని తప్పకుండా ఊరికి పంపిస్తూ అమ్మమ్మతో కజిన్స్తో ఉండటం అలవాటు చేయండి. దానివల్ల వాళ్ళు సోషలైజ్ అవుతూ కొత్తవి నేర్చుకుంటూ, మీకు కంప్లైంట్స్ ఉండొచ్చండి, మా అబ్బాయి ఇది తినడు అది తినడు అని, అవన్నీ పిల్లలు తింటూ ఉంటే వీళ్ళు కూడా తింటూ ఉంటారు. ఇలాంటి అలవాటులు చేయటం వల్ల వాళ్ళు హెల్దీగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.